కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆదివార దినాన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. బల్లలో చేయి వేసేటువంటి నీవు ఎలాంటి యోగ్యత కలిగి నువ్వు దేవుని బలలో చేయి వేస్తూ ఉన్నావు? దేవుని బలలో చేయి వేయుటకు నిజమైనటువంటి యోగ్యత నీకుందా? మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని బలలో పాలుపొందులు పొందుదాం. ఎందుకంటే మనలో అనేక మంది ఎవరు చూడట్లేదులే, ఏమి కాదులే అనేటువంటి భావనతో అనేకమైనటువంటి పాపములు చేస్తూ, అనేకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యభిచారము చేస్తూ, అనేకమైనటువంటి చెడ్డ కార్యములు మన శరీరం ద్వారా చేస్తూ తిరిగి మళ్ళీ బల్లలో పాలుపొందులు పొందేటువంటి వారి కోసమే ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అలాగున దేవుని బలలో చేయి వేసినటువంటి వారు అపరాధులగుదురని, అనేక మంది మరణమగుదురని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. గనుక ఇక నుంచైనా నిజమైనటువంటి విశ్వాసము కలిగి, నిజమైనటువంటి భయభక్తులు కలిగి, నా కొరకు ఆయన కలువరి శిలువలో కాచినటువంటి రక్తముని యోచన చేసి, నా కొరకు బలి అయినటువంటి శరీరమని యోచన చేసి మనము దేవుని బలలో చేయి వేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.